పాల్గొన్నారు. మామూలుగా అయితే ఉండి దానికి కలెక్షన్కు ఇన్స్పెక్టర్లు వస్తారు. ఇన్స్పెక్టర్లు రాకోకుండా ఒక జిల్లా అధికారే వచ్చి దీంట్లో పాల్గొన్నాడు. ఆయన సమక్షంలోనే ఈరోజు ఈ ఉండికి సంబంధించిన భక్తాదులు చెప్పినట్టు బంగారు పోయిందని చెప్పి భక్తాదులు చెప్పిన తర్వాత వీళ్ళంతా మేల్కొన్నారు. అంతా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా వీళ్ళందరూ కళ్ళు మూపించి జరిగిందంటే ఇది ఏసీ ప్రత్యక్షంగా దీంట్లో ఉంది. ఎప్పుడు కూడా ఇన్నేళ్ళు అయిన తర్వాత మేము అధికారులు ఉన్నప్పుడు కూడా ఏసీలు ఎప్పుడు పాల్గొని పాపాను పోలే. పైన ఒక ఆర్జేజీ ఉన్నాడు. ఈరోజు చిన్న తప్పు జరిగితేనే ఏదో రూములు క్లీన్ లేవు, లేకుంటే రూములు డబ్బులు ఇవ్వలేదని చెప్పినప్పుడు ఎంక్వైరీలు వేసి అధికారులని చర్య తీసుకునేటవాడు. ఇంత బంగారు పోయింది, తర్వాత ఇంత డబ్బు మాయం జరుగుతుందని చెప్పి ఇంత ప్రజలు భక్తాదులు కూడా పక్కన వాపోతా ఉంటే ఆర్జేసీ గారు ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకున్నాడా నడతా అన్న తిరుపతిలో కూర్చొని కాదు, ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి పై అధికారులు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో ప్రత్యక్షంగా వాళ్ళపైన చర్య తీసుకోవాలా. కింద అధికారులు లేకుంటే గుమస్తాల పైన చర్యలు తీసుకోవద్దండి. మీరు ఎవరైతే దీంట్లో ప్రత్యక్షంగా దీనికి బాధ్యతలు వహించినారో ఆ రోజు జిల్లా నుంచి వచ్చి మీ సమక్షంలో మీ పర్యవేక్షణలో జరిగింది. ఇది మీ పర్యవేక్షణ జరిగినప్పుడు మీరు బాధ్యులు అవుతారు తప్ప కింద ఉద్యోగస్తులు బాధ్యులు కారు. అందుకోసం మీరు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన ఎంక్వైరీ చేయమని చెప్పి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏదో తూతూ మంత్రంగా ఈరోజు ఎంక్వైరీ చేసి లేదా సీసీ కెమెరాలు చూస్తున్నామని చెప్పి